సో మనకి ఇచ్చిన క్వెషన్ ఏంటి? కన్సిడర్ ద వాల్యూస్ అండ్ పెర్ఫార్మ్ లీనియర్ క్వాడ్రాటిక్ ప్రోబింగ్ ఆపరేషన్స్ విత్ గివెన్ హాష్ టేబుల్ ఆఫ్ సైజ్ 10 అన్నారు. ప్రీవియస్ వీడియోలో మనం లీనియర్ ప్రోబింగ్ అనేది చూసాము. సో ఈ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ప్రోబింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ప్రోబింగ్ ఎలా చేయాలో చూద్దాం. క్వాడ్రాటిక్ ప్రోబింగ్ లో హాష్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? h of k ఈక్వల్ టు k mod m ఒకటి where n is the size of the hash table. ఇంకొకటి ఏంటి? h of k comma I will be equal to k plus I square mod n where n is the size of the hash table. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చిన హాష్ ఫంక్షన్ కి ఇచ్చిన కీస్ ని హాష్ ఫంక్షన్ యూస్ చేసి మ్యాప్ చేద్దాం. సో ఫస్ట్ h of 72 which will be equal to 72 mod 10 ఎందుకంటే మనకి సైజ్ ఆఫ్ ద హ్యాష్ టేబుల్ ఎంత అన్నారు? 10 which is 2 అంటే 2 లో 72 ని పెట్టాలి. ఓకే కదా. నెక్స్ట్ h of 27 which will be 27 mod 10 which is 7 అంటే 7th ప్లేస్ లో 7th ఇండెక్స్ లో 27 ని మ్యాప్ చేసాం. నెక్స్ట్ h of 36 which will be 36 mod 10 that is nothing but 6. సో 6th ఇండెక్స్ లో 36 పెట్టేసాం. నెక్స్ట్ h of 24 which is 24 mod 10 that is 4. సో 4th ఇండెక్స్ లో 24 పెట్టేసాం. నెక్స్ట్ h of 63 which will be 63 mod 10 which is 3 అంటే 3rd ఇండెక్స్ లో 63 పెట్టేసాం. నెక్స్ట్ h of 81 which will be 81 mod 10 that is nothing but 1. సో ఇండెక్స్ 1 లో 81 పెట్టేసాం. నెక్స్ట్ 92 h of 92 will be 92 mod 10 which is 2. కానీ మనకి 2 లో ఆల్రెడీ ఇది మ్యాప్ అయి ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? క్వాడ్రాటిక్ ప్రోబింగ్ ని యూస్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి ఈ కొలిషన్స్ ని. 92 plus 1 square mod 10. 92 plus 1 అంటే ఎంత? 93 mod 10. వాల్యూ ఎంత? 3. కానీ 3 లో కూడా ఆల్రెడీ మ్యాప్ అయి ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ అంటే h of 92 comma 2 which will be 92 plus 2 square mod 10 అంటే ఎంత అవుతుంది? 92, 93, 94, 95, 96 mod 10 which will be 6. కానీ 6 లో కూడా ఆల్రెడీ ఒకటి మ్యాప్ అయి ఉంది. సో ఇప్పుడు మ్యాప్ చేయడం అవ్వదు. సో నెక్స్ట్ h of 92 comma 3 which will be 92 plus 3 square mod 10 which is 92 plus 9 which is nothing but 101 mod 10 that is nothing but 1. కానీ 1 లో మనకు ఆల్రెడీ మ్యాప్ అయిపోయి ఉంది. సో నెక్స్ట్ 92 comma 4 which is 92 plus 4 square mod 10 అంటే ఎంత? 92 plus 16 108 mod 10. that is nothing but 8. 8th లొకేషన్ ఎంటీగానే ఉంది కాబట్టి ఇక్కడకి ఫైనల్ గా 92 ని ప్లేస్ చేసాం. నెక్స్ట్ h of 101
చేయాలి. హ్యాష్ ఫంక్షన్ ఆఫ్ 101 101 mod 10 దట్ ఈస్ నథింగ్ బట్ 1 కానీ 1లో ఆల్రెడీ మ్యాప్ అయి ఉంది. సో నెక్స్ట్ సో h of 101 comma 1 which will be 101 plus 1 square mod 10 that is nothing but 102 mod 10 అంటే ఆన్సర్ ఎంత 2 కానీ మనకి 2లో కూడా ఆల్రెడీ ఒకటి మ్యాప్ అయిపోయి ఉంది. సో 2 పనికిరాదు. నెక్స్ట్ 101 comma 2 which will be 101 plus 2 square mod 10 అంటే ఎంత 101 plus 4 సో 105 mod 10 అంటే ఎంత 105 mod 10 అంటే 5 సో ఫిఫ్త్ ఇండెక్స్ ఖాళీగానే ఉంది కదా సో 101తో మ్యాప్ చేసేస్తాం ఇక్కడ. ఇప్పుడు అన్ని కీస్ మ్యాప్ అయిపోయాయి కాబట్టి ఇది మనకి క్వాడ్రాటిక్ ప్రోబింగ్ యూస్ చేసుకొని సాల్వ్ చేయడం అన్నమాట. ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ ప్రోబింగ్ యూస్ చేసుకొని కీస్ని మ్యాప్ చేయొచ్చు.